జగన్ని జీవితంలో అధికారంలోకి రానివ్వకూడదన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అది మరొకసారి చెప్పుకొచ్చారు ప్రకాశం జిల్లా వేదికగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే అది ఈయన ఆపగలుగుతారా, ఆయన సాధించగలుగుతారా, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే మొన్న సీఎం కాకుండా ఆపాడు కదా అని జనసేన వాళ్ళు అంటారు. 2019లో కానివ్వను అన్నాడు, అయ్యాడు కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఎవరి వాదనలకు కావాల్సిన బలాలు వాళ్ళకున్నాయి. అది పక్కన పెడితే 15 ఏళ్ల కూటమి ఈ లెక్కల విషయంలో పవన్ కళ్యాణ్ తన క్యాడర్కైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పాయింట్. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం క్యాడరు జనసేన వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. 100కి 95 చోట్ల, ఒక 5 చోట్ల ఏమన్నా కోఆర్డినేషన్ ఉంటే ఉండొచ్చు. మరి వాళ్ళ జీవితాలు అంతేనా ఇక 15 ఏళ్ల పాటు కూడా? లేదా ఒక ఏడాదికి ఒక 5% ఏమైనా పికప్ చేస్తారా? లేదా అందరికీ తగిన గౌరవం ఇచ్చుకునేటటువంటి విధంగా ఉంటుందా? అట్లాగే ఇక భవిష్యత్తులో జనసేన ఒంటరిగా పోటీ చెయ్యదా, లేదా ఏ కూటమితో అంటే దాన్ని ఏమంటారు బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయదా? అంటే కేవలం తెలుగుదేశం నాయకత్వాన్ని అధికారంలో ఉంచడం కోసమే పనిచేస్తుందా, లేదా తను కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు భవిష్యత్తులో రాబోయే 15 ఏళ్లలో ఒక టర్మ్ తనకు కూడా కావాలంటారా? ఇది తెలియాలి. అట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే అంతకుముందు 2 వర్గాలైనా 2 కులాలోళ్ళైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఏం మనోళ్ళు ఏరి అని నిలదీశారు. అందుకే నా వెంట రండి అధికారాన్ని గుంజుకుందామని చెప్పారు. ఇప్పుడు అది ఇక పక్కన పెట్టేసినట్టేనా? మూడవది. 4వది వచ్చేటప్పటికి ఇక రాబోయేటటువంటి రోజులలో 15 సంవత్సరాల పాటు కూడా ఇదే కోణంలో ఉండటం అనేటటువంటిది మన చేతిలో ఉందా? భారతీయ జనతా పార్టీ అయితే 15 ఏళ్ల బానిసత్వానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఇక్కడ ప్రశ్నార్థకం. భారతీయ జనతా పార్టీని కూడా 15 ఏళ్ళు బానిసత్వంలో ఉంచుతారా? ఇవి ప్రజలకు తెలియాల్సిన అంశాలు.